Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. కామదేవ చికిత్సాలయం డాక్టర్ బోడిలింగమా? మేడం డాక్టర్ గారు వస్తారా? వెళ్ళి కూర్చోండి, వస్తారు. ఈ ప్రపంచంలో అందరికీ ఎన్ని సమస్యలు. అవునే, మా వాడిని కూడా వచ్చి చెక్ చేసుకోమంటే బాగుంటుంది. సార్, ఆ గుడ్ల గోపగాడు మనల్ని సపరేట్ గా దెబ్బ కొట్టాలని ప్లాన్ వేసినట్టున్నాడు. కథ చెప్పే చోటా సార్ ఇది? సార్, మన కథ చెప్పడానికి ఇదే సరైన చోటు. ఏంటి అక్క, వాడు నా వాడిలాగా ఉన్నాడు. రండి వెళ్ళి ట్రై చేసి చూసేద్దాం. మీ వాడు విషయం ఉన్నవాడేనే. ఊరికే ఉండక్క, వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలీదు. నేను వెళ్ళి కింద దాక్కుంటాను, కొంచెం ఏంటో చూడక్క. సరే సరే వెళ్ళు. హలో, మీ ఇద్దరికి ఏం కావాలి? మేమిక్కడ ఒకరిని కలవడం కోసం వచ్చాం. ఇక్కడికి అందరూ అందుకే వస్తారు. ముందు ఈ ఫామ్ ని ఫిలప్ చేయండి. సార్, మీరు ఫామ్ ఫిల్ చేయండి, నేను లోపల ఉన్నాడేమో చూస్తాను. ఫామా? చిత్రంగా ఉందే, ఏంట్రా ఇది? వెంటనే కలుస్తున్నా, స్టోరీ చెప్పేస్తున్నా, ఓకే చేసేస్తున్నా. సూపర్. ఏంటి తమ్ముడు చెయ్యిలో వణికిపోతుంది? అంత కష్టపడుతున్నావా? అవునండి, ఎన్నో ఏళ్ల కళ. ఇవాళ ఎలాగైనా ఓకే చేసేయాలి. 10 ఏళ్లగా నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను, నా వల్లే కాలేదు. నీకు ఒకే రోజులో ఎలా అవుతుంది తమ్ముడు? సంబంధం లేకుండా మాట్లాడుతూ ఊరుకోవయ్యా. అసలు ఇదిగోండి. ఇదేంటయ్యా సెక్స్ కి నో అని రాసావు? అది మునుపు ఇలాంటి అనుభవం జరగల. ఏ దద్దమ్మా, అది మేలా ఫీమేలా అనే రాయాలి. ఓహో, ఛ, వెళ్ళవయ్యా. సార్, ఇక్కడందరూ ముసలి మొతకా కనిపిస్తున్నారు. వీళ్ళలో వాడిని ఎలా సార్ పట్టుకోవడం? ఏం చేయాలో తెలియట్లేదే. पिताजी हाँ बोलिए बच्चा क्या अच्छा अच्छा सेठ అయ్యో సార్, అయ్యో సార్, అలాగే ఉన్నారు సార్. సార్ 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 మీరు ఇతనే తెలీదా? మన రెగ్యులర్ కస్టమర్. నువ్వు ఊరుకోవయ్యా. సార్ సార్ ఏ ఉన్నారు సార్ మీరు? నేను ఊహించుకున్నట్టే కరెక్ట్ గా ఉన్నారు సార్. మేనేజర్ ముద్దు కుమారే మీకు కథ చెప్పని మమ్మల్ని పంపించారు. వాడు ఫ్రాడ్ అయ్యా, తీసుకున్న అప్పుకి వడ్డీ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. వాడు చెప్పడానికి కథ చెప్పడానికి వచ్చారు. సార్, మీకు ఒక సూపర్ కథ చెప్తాను సార్. ఏమయ్యా, ఇక్కడ నా కథే కంపు కొడుతుంది. ఎవడవయ్యా నువ్వు? పుష్పారా, పిలుస్తున్నారు నన్ను వదిలేయ్. సార్, వస్తున్నా. ఎలాగైనా వెళ్ళి కథ చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పుష్ప సార్, మీరు విన్నారంటే వెంటనే ఓకే చేసేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్. ఎవరా మీరు? చెప్పండి. నా పేరు ఏ భరత్, సినిమా డైరెక్టర్ని. అదంతా ఇక్కడికి చెప్తున్నావు. మీ ఇద్దరిలో ఎవరయ్యా పేషెంట్? సార్ ఏంట్రోయ్ చేతులు మార్చి మార్చి చూపిస్తున్నారు? ఆపండ్రా. మీ ఇద్దరిలో ఎవర్రా పేషెంట్? ఇల్లరా, నేను చెప్పిన దానికి ఓకే చెప్తే నీ సినిమాకి కథ వినకుండా నేను ఓకే చెప్తాను. నేనే చెప్తాను. నేనే సార్ పేషెంట్. ఏం వ్యాధి? ఒరే అసలు ఏంట్రా మీ సమస్య? విగ్రహ పుష్టి నైవేద్య నష్టి సార్. అవును సార్. ఎలాంటి సుఖానికి నోచుకోలేదు సార్. అన్నిటిని మనసులో దాచుకుని బయట నటిస్తున్నాడు సార్. అయ్యో, జీవితం సంకటానికి పోతుందేమోనని భయపడుతున్నారు. అరే వాడి జీవితం పోతుందని నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడే బాధపడలేదు. ఒకే ఒక టెస్ట్, నీ వాల్ ట్యూబ్ పని చేస్తుందా లేదని ఇప్పుడు తేల్చేస్తా. పోయి దీన్ని నింపుకురా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇందులో ప్రసాదం గిసాదం ఏమైనా ఇస్తారా? ఎందుకు డబ్బా? ఏ నువ్వు ఏయ్, ఏయ్, వదులు వదులు వదలవే. నొప్పిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రొడ్యూసర్ని కలిసి కథ చెప్పడానికి వచ్చానే. ప్రొడ్యూసర్ని కలిసి కథ చెప్పే ప్లేస్ ఇదేనా? ఏ వాడే ఒక ఫ్రాడ్ డాక్టరు. అలాంటి వాడి దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? రేయ్ తలుపు తెరిచి బయటికి రారా. ఎలాగైనా తప్పించుకొని పారిపో, లేకపోతే నీ పని అంతే. కారం పెడతా. రేయ్ నిన్ను
టెస్ట్ చేయమంటే నువ్వేంటో నర్సుని టెస్ట్ చేస్తున్నావా ఏంటి? ఏం చేస్తున్నావురా? ఆగమ్మాయి, లోపల ఏం చేస్తున్నావు నువ్వు? నా ఓల్డ్ ఫ్రెండ్ జస్ట్ చూద్దామని వచ్చాడు, అందుకే మాట్లాడుతూ ఉన్నాను. అయితే బాగా టిఫిన్లు పెట్టావు లోపల నువ్వు. ఇదేమైనా పార్కా హోటలా? పోయి పని చూసుకోపా. మహన్ చూడు ఎలా ఉందా? సార్ మాకు ఆ కానుకలేమీ లేవా? గుండు మీద ఒక ఎంట్రుకు లేదు కానీ ఆశకు హద్దు లేదు. పోరా. హలో సార్ లోపల ఏం చేస్తున్నారు సార్? సేటు మంచి మూడ్లో ఉన్నాడు, త్వరగా వచ్చి చావండి. ఓపెన్ చేస్తే నువ్వు దేని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నీ సినిమా నేను తెస్తాను, ఓకే? అయితే ఒక కండిషన్. ఏంటి? ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఊర్లో ఉన్న అందరికీ నా గురించి తెలియదు. అయ్యో మీకు అది తెలియదు, బయట మొహం చూపించలేరు. ఎందుకు? అంటే ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు. మేము వర్క్ స్టార్ట్ చేయాలి, అడ్వాన్స్ ఏమైనా పే చేశారంటే. అడ్వాన్స్ అదే ముఖ్యం. చూసి జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి. తర్వాత సినిమాకి హీరోయిన్ చాలా ముఖ్యం. ఈ నయనతార ఫ్రీగా ఉంది కదా, ఒకసారి అడిగి చూడండి. 2000కి నటించదా? లేదు సార్, మేము ఇంకా మీకు బెటర్ హీరోయిన్ చూస్తాం. అయితే దీపిక పడుకో. వదిలేండి వదిలేండి, చెప్తే వినాలి కదా. నా మాట వినకపోతే చాలా తప్పు. నేను నిన్ను వదిలిపెట్టను. నంబర్ ఇవ్వచ్చుగా. చెప్తున్నాను కదా, నా మాట విను. నెంబర్ తీసుకుంటే కరెక్ట్ చేసేస్తావు నువ్వు. బర్రా బర్రా రే. అన్ని బత్తాయిలే. ఏంట్రా సార్, ఎక్కడ ఉన్నారు సార్? ఒకటే చండాలమైన ఏరియా లాగుంది కదా సార్. ఆడికిన కోసం అమ్మాయిలందరినీ తీసుకొచ్చి ఉంచాను. తలుపు కొడుతున్నాను, ఒక్కడు కూడా తీయట్లేదు సార్. అలా లోపల ఏం చేస్తున్నారు సార్? ఏంటి కెమెరామెన్ సార్, ఇది కొంచెం ఓవర్గా ఉందనుకుంటా. అవును, మూసుకొని తీసేద్దాం. చెప్పండి, ఇంతకు ముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. వెరీ గుడ్. ఎవరెవరి దగ్గర పనిచేశారు? చిదంబరంతో 2 ఏళ్ళు, దుబాయ్ సేకతో 2 ఏళ్ళు, తర్వాత తమిళనాడులో అన్నాచితో. అమ్మా నటనలో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగానమ్మా. పోమ్మా. నెక్స్ట్ ఏది డైలాగ్ ఒకసారి చెప్పి చూపించండి. యాక్షన్. వద్దు వద్దు, వదలండి వదలండి. వద్దు వద్దు, వదలండి వదలండి. నేను మళ్ళీ బట్టలు ఆడుకుంటా. అమ్మా నువ్వు మమ్మల్ని వదిలేయమ్మా. నువ్వేమన్నా పోరాటానికి వచ్చావా? పోమ్మా. ఈ డైలాగ్ ఎంత ఫీల్ అయ్యి రాశానో తెలుసా సార్? ఇది ఈ డైలాగేనా సార్? అవును సార్. తను చెప్పేటప్పుడు వద్దు వద్దు అని చెప్పాలి. ఎలా చెప్పిందో చూడండి సార్, ఫీల్ అయ్యా కూడా. మీరే అడగండి సార్. వద్దు వదిలేయండి. వద్దు వదిలేండి, వెళ్ళండి. ఏంటి సార్ ఎవ్వరూ సెట్ అవ్వట్లేదు? ఇంట్లో ఎండి చేపలు పులుసు పెట్టాను, ఇంటికి రారా. ఏమ్మా ఎందుకు ఇలా గరుస్తున్నావు? డైరెక్టర్ గారు ఆడిషన్ చేస్తుంటే సూర్యకాంత్ లాగా గరుస్తున్నావు. మూసుకొని పోమ్మా. డైరెక్టర్ 3 నెలల నుంచి 10 రూపాయలు కూడా అద్దె కట్టడానికి గతి లేదు కానీ డైరెక్టర్. వీళ్ళందరూ ఆడిషన్కి రారా సార్? ఏమైందయ్యా? నేను ఎంత చెప్పినా వినకుండా ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది సార్. ఎవరు? చూడ్డానికి మరీ ఓల్డ్ గా ఉందే, మన క్యారెక్టర్ కి సెట్ అవుతుందా? ఎవరు చూసి ఏమంటున్నారా? మిమ్మల్ని ఊరిని వదలకూడదురా? మీరెందుకు మేడం ఆయాసపడుతున్నారు? ఎవరు సార్, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఆవిడ కూడా ఆర్టిస్టే, కాకపోతే కొంచెం రియలిస్టిక్ గా పర్ఫార్మ్ చేస్తారు. ట్రైనింగ్. పనికి మళ్ళీ ఎదవలారా. యాక్చువల్ గా ఇవన్నీ ఆ రోల్కి వేద్దాం కదా, బాగా చేస్తున్నారు. అవునవును, నిన్నైతే భలే చేశారు. అవునవును. పిచ్చోళ్ళు. ఏ సార్, బాగా టైర్డ్ గా ఉంది. ఆడిషన్ ఫినిష్ చేద్దామా?
ఆ మేల్ లీడ్ క్యారెక్టర్ మీరే చేసేస్తారా? కమింగ్. అదేమైనా పచ్చడి బట్టల లోపల ఉన్న మొక్క నాకి చూడడానికి పెట్టో. నువ్వు చెప్పు. తనకి రాత్రైతే రే అనుమతం, ఇది పెద్దవాళ్ళ మాటరు, పర్సనల్ గా ఉంటుంది. లుంగి తీసి చెవు మూసుకురా. రాత్రైతే ఏవో పీడకలలు వస్తున్నాయంట, చాలా భయపడుతోంది, అందుకే తీసుకొచ్చాను. ఇదిగో ఈ పేపర్లో ఈ పాప ఏ కళ కన్నదో దానికేమను. ఇవో మొత్తంగా నీకు దిగిపోయిందా? ఒకటే Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. కంగ్రాచులేషన్స్. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.